మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఒక 5 విషయాలను మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్‌తో కానీ, ఈవెన్ మీకు ఎంత క్లోజ్‌గా ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేయొద్దు. అందులో ముఖ్యంగా ఐదోది మాత్రం అస్సలు షేర్ చేయకూడదు. మొదటిది మీ ఫ్యూచర్ ప్లాన్స్. మీరు ఏం చేయబోతున్నారు? మీ లైఫ్‌లో ఏది సాధించే ఇంపార్టెంట్ టార్గెట్స్ గానీ, గోల్స్ గానీ, స్ట్రాటజీస్ గానీ మీరు ఎవరితో కూడా షేర్ చేయొద్దు. ఎందుకంటే మీ సక్సెస్‌ని చూసే వాళ్ళకంటే మీ ఫెయిల్యూర్స్‌ని చూసే వాళ్ళే ఎక్కువుంటారు. అంటే మీ గోల్ వైపు వెళ్తుంటే వెనక్కి లాగడానికి, నేను డిస్ట్రాక్ట్ చేయడానికి, నేను కింద పడేసేవాళ్ళు, తొక్కేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దిస్ ఈజ్ అ హార్డ్ రియాలిటీ. రెండోది వచ్చేసి నీ ఫినాన్సెస్ గురించి ఎవరితో డిస్కస్ చేయకూడదు. ముఖ్యంగా నీ ఇన్కమ్ ఎంత అనేది ఎవరు చెప్పకూడదు. నీ ఆస్తులు ఎంత అనేది కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు నీకు ఎన్ని అప్పులు ఉన్నాయని కూడా షేర్ చేయొద్దు. నీకు రూ. 10 అప్పు ఉంటే బయట రూ. 100 అప్పు అని దుష్ప్రచారం అయిపోతుంది. అంటే మిస్లీడింగ్ అవుతుంది. నీ క్రెడిబిలిటీ అంతా కూడా తగ్గిపోతుంది. రేపొద్దున జెన్యూన్గా నీకు ఏదైనా అవసరం పడ్డప్పుడు కూడా నీ బ్రాండ్ వాల్యూ అనేది తగ్గుతుంది. నీకు తెలియకుండానే అవుతుంది. మూడోది వచ్చేసి నీ బలం గురించి, నీ స్ట్రెంగ్స్ గురించి కూడా ఎవరితో డిస్కస్ చేయొద్దు. మనం చెప్పినా చెప్పకుండా మన బలాలు అనేది జనాలకు తెలుస్తాయి, కానీ కొన్ని మాత్రమే. మిగతాది మాత్రం క్యూరియాసిటీ ఉండాలి. మీకు ఉండలేనివన్నీ పూసకొచ్చినట్టు నాకు ఇది వచ్చు అదొచ్చు, నీ స్ట్రెంగ్స్ అన్ని బయటకు చెప్పావనుకో, ఫ్యూచర్లో మీకు తెలియకుండానే నీ బలాన్ని గురిపెట్టే వాళ్ళు ఉంటారు. వెల్ విషర్స్ కాకుండా చాలామంది ఉన్నారు కదా. నాలుగోది వచ్చేసి మీ వీక్నెసెస్. మీరు ఎవరితోటన్నా మీ వీక్నెసెస్ని పంచుకుంటే వాటిని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తారు. మీతోటి ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళు రేపు పొద్దున నీతో శత్రువులు అవ్వచ్చు. మీతో రిలేషన్ రప్చర్ అయినప్పుడు మీ వీక్నెసెస్ పైన దెబ్బ కొడతారు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్, మీ రిలేషన్షిప్ గురించి, పర్టికులర్గా మీ మ్యారీడ్ లైఫ్ గురించి, మీ లైఫ్ పార్ట్నర్ గురించి మాత్రం ఎలాంటి విషయాలు బయట షేర్ చేయొద్దు. పర్టికులర్గా మీ ప్రైవేట్ బెడ్రూమ్ రిలేటెడ్ కావచ్చు, లేదా మీ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఏమున్నా రిలేషన్షిప్ రిలేటెడ్, ఇది మాత్రం చాలా సెన్సిటివ్. మీరు అది బయటకు చెప్పారనుకో మీకు నష్టం 99.99% అవుతుంది. మేబీ 0.1% ఎంపతి సింపతి దొరుకుతుండొచ్చు. బట్ ఓవరాల్గా మీరు ఎక్కువ నష్టపోతారు. సో కీప్ యువర్ ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్. మీరు బయట అందరితో మంచిగానే ఉండండి, అందరితోటి యోగక్షేమాలు జనరల్గా మాట్లాడండి, బట్ మీ ప్రైవేట్ లైఫ్ మాత్రం మీ ప్రైవేట్ లైఫే. కీప్ ఇట్ సెక్యూర్డ్ అండ్ షీల్డెడ్. స్టే బ్లెస్డ్ అండ్ స్టే ఇన్స్పైర్డ్.